ఇంకొంచెం ఫన్నీ పార్ట్కి వెళ్దాము. అది పడుకోనుంది, నేను ఊరికే ఆడుకుంటున్నా, వెళ్ళి దాన్ని తోక తొక్కేసా. ఇంకా అది పరిగెడుతూ వచ్చింది, నేను వెళ్ళి పడిపోయా స్టెప్స్ మీద. ఇంకా ఆ రోజు నుంచి నేను ఎప్పుడు కనిపించినా అది నా వెనక వస్తుంది. అసలు నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం మానేసా. లైఫ్ ఈజ్ అ రోలర్ కోస్టర్ బేసికలీ, అంతే. Exactly. There is nothing more to tell. Correct. So are you ready to face all the ups and downs? నా ఇంకొంచెం ఫన్నీ పార్ట్కి వెళ్దాము. డూ యూ హ్యావ్ ఎనీ చైల్డ్హుడ్ మెమరీస్? అమ్మని బాగా ఏడ్పించేసి విసిగించేసి, డాడీని విసిగించేసి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఆల్ గుడ్ బాయ్ గుడ్ గర్లా? అంటే మా గ్రాండ్ పేరెంట్స్ది వైజాగ్. సో చిన్నప్పుడు హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం. వన్ డే ఆఫ్టర్నూన్ మమ్మీ అన్నం పెడుతుండే, లైక్ నేను 4 years 5 years. అది ఫ్లోర్లో మా రిలేటివ్స్ది ఒక డాగ్ ఉంటుంది, పొమేరియన్. అది పడుకోనుంది, నేను ఊరికే ఆడుకుంటున్నా, వెళ్ళి దాన్ని తోక తొక్కేసా. ఇంకా అది పరిగెడుతూ వచ్చింది, నేను వెళ్ళి పడిపోయా స్టెప్స్ మీద. ఇంకా ఆ రోజు నుంచి నేను ఎప్పుడు కనిపించినా అది నా వెనక వస్తుంది. అసలు నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం మానేసా. అదే లాస్ట్. బాగుంది. అంతే. ఎనీబడి ఎల్స్? ఆల్ గుడ్ గర్ల్, చిన్నప్పటి నుంచి గుడ్ గర్ల్ అంటే మరీ కెమెరా చెప్తే జనాలు భయపడతారు. అంటే చాలా చేస్తా మ్యామ్. నేనైతే బాగా అల్లరి చేస్తా ఎక్కువ. ఫస్ట్లీ ఇంట్లో తమ్ముని బాగా ఏడిపిస్తాను. నేను హాస్టల్లో ఉంటా. సో నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్తే లైక్ తమ్ముడు ఉంటాడు, తమ్ముని బాగా ఏడిపిస్తా. ఇంకా మా మమ్మ అనేస్తుంది, అసలు ఎందుకు వచ్చినావు హాస్టల్ నుంచి ఇంటికి, నేను ఎవరు తీసుకురమ్మన్నారు? ఇంకా డాడీకి చెప్తుంది, నెక్స్ట్ టైం మీరు తీసుకొచ్చిరంటే నేను ఇంట్లోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా నేను అని అంటుంది. సరే, అస్తమాను 24 hours మీరు చదువుకుంటూనే ఉంటారా? టాపర్స్ కదా. సో వాట్ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం చెప్పండి. అది పోనీ. మ్యామ్, ఐ ప్లే గిటార్. అంటే అది కూడా అంటే వీక్లీ వన్స్ ఆర్ సంథింగ్, అంటే ఎగ్జామ్ అయిన తర్వాత ఫ్రీ టైంలో అలా ప్లే చేస్తా. అండ్ సమ్ టైమ్స్ పెయింటింగ్ అలా ఏదో చేస్తాను. ఫర్ రిక్రియేషన్, కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుంది మ్యామ్, అంటే పీస్ఫుల్గా. నేర్చుకున్నావా గిటార్ ఏమైనా ప్రొఫెషనల్గా? నాట్ ప్రొఫెషనల్లీ, అంటే ఫస్ట్ నేర్చుకోవాలనుకున్నాను, బట్ దెన్ అప్పుడే లైక్ 9th 10th కొంచెం సీరియస్నెస్ అయింది. సో ఐ జస్ట్ వాంటెడ్ సమ్ పీస్, అంటే కొంచెం చదువు నుంచి టు జస్ట్ ప్లే ఫర్ మై సెల్ఫ్ అలాగా. సూపర్. నువ్వు? పెద్ద టాలెంట్స్తో ఏం లేదు, నార్మల్ ఫ్యామిలీస్తో స్పెండ్ చేస్తే టైం, టీవీ, బయట వాకింగ్, అంతే. అంతకుమించి ఏం తెలియదు. నీకు తెలుసా, నాకున్న ద బెస్ట్ పని ఇట్లాంటివి చేస్తూ ఉంటా, కానీ నాకు బాగా నచ్చే పని ఏంటంటే ఏం ఉండకూడదు, ఫోన్ కాదు కదా, నేను ఊరికే అట్లా గాల్లోకి చూసుకుంటా, అట్లా పడుకుని అట్లా గాల్లోకి నేను ఆలోచన కూడా ఆలోచించాను తెలుసా. అంటే థింగ్స్ ఆఫ్ నెక్స్ట్ ఏంటి కానీ, లేదా సాయంత్రం వంట ఏం చేయాలి, అంత చిన్న ఆలోచన కూడా ఆలోచించు. జీరో మైండ్, బ్లాంక్ మైండ్. అండ్ ఐల్ జస్ట్ స్టేర్ లైక్ దట్, ఆ వాల్ వైపు చూస్తాను. ఇదే నా టైం పాస్, బెస్ట్ టైం పాస్. ఏం చదువుకోవాలి అని అంత కామ్గా ఐసోలేట్ చేసుకొని ఉండాలంటే నిజంగా కష్టమే. బాగుంటుంది అది ఒక్కొక్కసారి. యూ గోట్ ఇన్ టు డిఫరెంట్ వరల్డ్, అదొక పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. ఆఫ్టర్ దట్ ఐ కమ్ బ్యాక్ విత్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అనిపిస్తుంది. వాట్ యూ డూ? అటెండ్ స్టార్ట్ చేద్దాం. యూ కెన్ స్టార్ట్, విల్ కమ్ దిస్ వే. ఐ ప్లే పియానో మ్యామ్. ఇంకా సిరీస్ ఇంకా మూవీస్ ఎక్కువ చూస్తా. నెట్ఫ్లిక్సా? సిరీస్ ఇంకా మూవీస్. ఏంటి నీ బెస్ట్ నెట్ఫ్లిక్స్ సిరీస్? బ్రూక్లిన్ నైన్. ఇంకా అంతే, మోస్ట్లీ పియానో సిరీస్ అంతే. ఇంకా చదువుకుంటూ ఉంటారు కొంచెం డైలీ బేసిస్ మీద. పియానోతో ఒక రకమైన పీస్ఫుల్ అనిపిస్తుంది కదా హ్యాండిల్ చేసినప్పుడు. అంటే స్టార్టింగ్లో మా డాడీ జాయిన్ చేసినప్పుడు ఎందుకు అది అన్నా, కానీ ఇట్స్ ఆల్మోస్ట్ బిన్ లైక్ 8 years ఇప్పుడు. సో ఇప్పుడు అనిపిస్తుంది, అంటే మీరు ఎలా ఉంటారో అలా నాకు అనిపించినప్పుడు నేను పియానో ప్లే చేస్తాను వెళ్ళి. గుడ్. అది ఒక కైండ్ ఆఫ్ పీస్ అంతే. నేను మూవీస్ ఎక్కువ చూస్తా, మూవీస్, సిరీస్, ఇంకా కుకింగ్ చేస్తా ఫ్రీ టైం. హే, ఏం చేస్తావు కుకింగ్? అంటే స్పెషల్స్? చికెన్, మటన్, ఇంకా నూడిల్స్ అంటావా? హాట్ వాటర్ పెట్టడము? హాట్ వాటర్ చేస్తా మంచిగానే కుకింగ్. గుడ్ సూపర్.
మూవీస్లో ఏమైనా ఫేవరెట్ డైలాగ్స్ ఉన్నాయా? ఫుల్ మూవీస్ చూస్తాం మేడం. నేను యూజువల్గా మూవీస్ చూసేటప్పుడు ఒక్కొక్క లైన్ పిక్ చేసుకుంటూ ఉంటాను, అవి నా మైండ్లో ఉండిపోతూ ఉంటాయి. నేను లెసన్స్ చెప్పేటప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసిన, మాట్లాడేటప్పుడు కూడా మూవీ డైలాగ్స్ కోట్స్ చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో ధర్మరాజు అలా అన్నాడు అని నేను చెప్తే ఎవరు వింటారు, కష్టం కదా. బట్ మూవీ డైలాగ్స్ ఆర్ ఇన్స్పిరేషనల్ కూడా ఉంటాయి. ఐ యూజువల్లీ పికప్ సమ్ లైన్స్. ఆల్మోస్ట్ ప్రతి మూవీలో నుంచి కొన్ని లైన్స్ ఉంటాయి నాకు ఫేవరెట్. నువ్వు? తమ్ముడిని ఏడిపిస్తాం మ్యామ్ నేనైతే. బెస్ట్ రిక్రియేషన్, సాటిస్ఫాక్షన్. మూవీ చూడడం అవన్నిటికంటే ఇచ్చే పీస్ నేను తమ్ముడు వాడు ఏడుస్తుంటే వచ్చే పీస్ ఒక రేంజ్లో ఉంటుంది మ్యామ్ నిజంగా. అంటే ఇంకా ఫ్రీ టైంలో నాకు దొరికితే వాడిని ఏడిపించడం, లేకపోతే మూవీస్, లేకపోతే ఏదో ఒకటి చేయడం, ఇంక మమ్మీని సతాయించడం, అంతే. ఇంకా నేను ఎవరినో ఒకరు సతాయిస్తూ ఉంటా, లేకపోతే గమ్మున మమ్మీ మాత్రం నేను బాగా మిస్ అవుతుంది. నువ్వు ఎక్కడైనా జాబ్కో ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతే మాత్రం మిస్ అవుతుంది. షీ విల్ బి ద వన్ హూ ఇస్ బి మిస్సింగ్ యూ వెరీ. సరే, విల్ కంక్లూడ్ దిస్ విత్ సేయింగ్ వాట్ ఈస్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అబౌట్ లైఫ్. నువ్వు లైఫ్ గురించి అంటే అంత సీరియస్ నోట్లో కాదు మరి, వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ అండ్ స్టడీస్ ఎంత ఇంపార్టెంట్? విల్ టాక్ అబౌట్ దట్. చదువు నిజంగా అవసరమా? చదువు లేకపోయినా కెరియర్స్ ఉంటాయి, బట్ స్టడీస్ ఎంతవరకు లైఫ్లో ఇంపార్టెంట్? మీకు నచ్చింది మాట్లాడి, నథింగ్ వెరీ సీరియస్, ఓకే? ఐఏఎస్, ఐపీఎస్ అది తప్పితే ఇంకేమన్నా అట్లా కాదు. నీ మనసులో నీకు ఏమనిపిస్తే అది చెప్పండి. అండ్ స్టడీస్ నిజంగా లైఫ్కి అవసరమా? మన కెరియర్కి, లైఫ్ ఇన్ ద సెన్స్ మన కెరియర్ ఎస్టాబ్లిష్మెంట్కి స్టడీస్ అవసరమా? దాట్ ఈస్ ద క్వశ్చన్, ఓకే? మీకు ఏమనిపిస్తే అది మాట్లాడండి, ఏం ప్రాబ్లం లేదు. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం కాస్త ఈజీ మ్యామ్. అబౌట్ స్టడీస్, దే ఆర్ ఇంపార్టెంట్, లైక్ ఆబ్వియస్లీ ఇంపార్టెంటే ఉంటాయి, బట్ నాట్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ ఫ్యూ స్మాల్ థింగ్స్, లైక్ ఫర్ మీ ఇట్స్ ప్లేయింగ్ క్రికెట్, సంథింగ్ లైక్ దట్ ఆల్వేస్ మేక్స్ పీపుల్ హ్యాపీ. ఆ చిన్న విషయాల వల్ల ఇట్ కెన్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ సమ్టైమ్స్. అబౌట్ లైఫ్, దేర్ ఇస్ సంథింగ్ టు టెల్. How do you Life see is a roller coaster, basically, ante. Yeah, exact. There's nothing more to tell. Correct. So are you ready to face all the ups and downs? Ups are obviously easy, but the downs will become hard, ante. Inka face cheyali down inka. We have to see. అది గుర్తుపెట్టుకో, దే విల్ బీ డౌన్ లేకపోతే అప్పు గురించి తెలియదు కదా మనకి. సో దేర్ విల్ బీ డౌన్, బట్ డోంట్ టేక్ ఇట్ టూ మచ్ టూ హార్డ్. అది వస్తుంది పోతుంది అనేది తెలుసుకోవాలి. గుడ్. ఫస్ట్ క్వశ్చన్కి లైఫ్ అంటే నేను మాత్రం జస్ట్ గో విత్ ఫ్లో, ఏదైతే అదైంది చూసుకుందాం అంతే. ఏదైనా సరే గట్టిగా స్ట్రాంగ్ ఉండి చూసుకుందాం అంతే. గో విత్ ద ఫ్లో. సెకండ్ క్వశ్చన్, స్టడీస్ అంటే ఇంపార్టెంటే, కానీ బేసిక్ స్టడీస్ మాత్రం ఉండాలి. వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నా బేసిక్ స్టడీస్ మాత్రం ఉంచుకోవాలి అంతే. కరెక్ట్. లైఫ్ అంటే ఇంకా లైఫ్ అంటే ఇట్స్ లైక్ పులిహోర లాగా మ్యామ్. అన్ని ఫుడ్ ఐటమ్స్, ఒక థాలీ లాగా అన్ని ఫుడ్ ఐటమ్స్ని అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలన్నట్టు లైఫ్ ఉంటుంది. అన్నీ, ఆ బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన లైఫ్ మాత్రం అమ్మకి నాన్నకి అంతే, ఇంకెవ్వరికి ఉండదు. అండ్ స్టడీస్ అంటే యాజ్ అ అమ్మాయికి బయట సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలి అంటే స్టడీస్ ద ఫస్ట్ ప్రైమరీ థింగ్. తనకి అన్నీ వచ్చి ఉండాలి. స్టడీ అమ్మాయికి అయితే ఇంపార్టెంట్. అంటే ఇంకా నార్మల్గా అంటే బయట సొసైటీలో స్టడీ లేకపోతే నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా నీకు ఇంగ్లీష్ రాకపోయినా, లేకపోతే ఏమైనా మాట్లాడలేకపోయినా, మాట్లాడడం తెలియకపోయినా, స్టడీ అనేది డిసిప్లిన్ నేర్పిస్తుంది. కాబట్టి కొంచెం ఉండాలి, స్టడీ ఉండాలి. బట్ ఇఫ్ యూ హ్యావ్ అనదర్ టాలెంట్ దానికి కూడా వెళ్ళొచ్చు, బట్ బేసిక్ ఈజ్ ద స్టడీ. కరెక్ట్, ట్రూ వర్డ్స్. ఫస్ట్ క్వశ్చన్కి లైఫ్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్. అన్నీ కలిపి ఉంటాయి. అప్స్ అంటే డౌన్స్ అంటే అన్నీ ఫేస్ చేస్తూ వెళ్ళాలి. అండ్ పెద్దగా అంటే గో విత్ ద ఫ్లో, లివ్ ద మూమెంట్. ప్రస్తుతానికి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. వీ డోంట్ నో ఎప్పుడు ఏదవుతుందో. సో అందుకని ఫ్యూచర్ని వదిలేద్దని కాదు. వీ షుడ్ హ్యావ్ ప్లాన్స్, ఏ బీ ఆల్, కానీ లివ్ ద మూమెంట్.
కరెక్ట్. దిస్ లివ్ ద మూమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం కదా, దట్ ఈస్ నాట్ లివింగ్ ఇన్ ద మూమెంట్. ఐదర్ యూఆర్ థింకింగ్ అబౌట్ పాస్ట్ అండ్ రిగ్రెటింగ్, ఆర్ అది ఎలా జరుగుతుంది, రాబోయే రోజుల్లో నేను చెయ్యి కొట్టగలనా, కొట్టలేకపోతే డాడీకి ఏం సమాధానం చెప్పాలి, అప్పుడు నా లైఫ్ ఏమైపోతుంది. దిస్ ఈజ్ ఆల్ ఓవర్ థింకింగ్. లివ్ ద మూమెంట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ వీ నీడ్ టు డూ. వెల్ సెడ్. థ్యాంక్ యూ. సెకండ్ క్వశ్చన్కి స్టడీస్ ఇంపార్టెంట్. స్టడీస్ ఉంటేనే రెస్పెక్ట్ వస్తుంది. నువ్వు ఎంత తోపు, నీకు ఎంత డబ్బు ఉన్నా స్టడీస్ ఇంపార్టెంట్. కానీ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్స్, ఇప్పుడు దీనికి గిటార్, పియానో అలా ఏమైనా ఉంటే యూ కెన్ గో. కానీ బేసిక్ స్టడీస్ ఉంటే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ, అంతే. కరెక్ట్. మ్యామ్, మీ ఫస్ట్ క్వశ్చన్కి వాట్ ఐ లైక్ టు లివ్ బై ఇస్ అంటే ఒక కోట్ ఉంటుంది, డోంట్ డూ వాట్ యూ ఎంజాయ్ బట్ ఎంజాయ్ వాట్ యూ డూ. సో ఆ కోట్ అంటే నాకు ఇష్టం. బికాస్ అంటే కొన్నిసార్లు లైఫ్లో మనకు నచ్చిందే చేసేది ఉండదు. లైక్ హీ సెడ్, రోలర్ కోస్టర్ లాగా డౌన్స్ కూడా ఉంటాయి. సో ఈవెన్ ఆ డౌన్స్లో కూడా మనం ఎలా కోప్ అవ్వచ్చు, దాని నుంచి పైకి ఎలా రావచ్చు అని ఐ థింక్ అదే లైఫ్ కదా మ్యామ్. సో లైఫ్ ఎలా ఉన్నా అది తీసుకొని ఆ రెసిస్టెన్స్ అండ్ అవన్నీ లైక్ ఆ కేపబిలిటీ ఉండి, అండ్ అది లైక్ వీళ్ళు కూడా అన్నట్టు లైక్ గో విత్ ద ఫ్లో అండ్ జస్ట్ లివ్ ఇన్ ద మూమెంట్ అలా అనిపిస్తుంది. జస్ట్ అంటే ఏదన్నా వచ్చినా జస్ట్ ఎంజాయ్ అండ్ యుల్ గెట్ త్రూ ఎనీథింగ్. అండ్ సెకండ్ క్వశ్చన్, స్టడీస్ కంటే ఐ ఫీల్ లైక్ అంటే స్టడీస్ ఒట్టి నాట్ జస్ట్ లైక్ ఏదో మార్క్స్ రావడానికి అవన్నీ కాకుండా ఆ నాలెడ్జ్ని కూడా మనం ఎంజాయ్ చేసుకుంటూ నేర్చుకుంటే అది మన లైఫ్లో అప్లై చేసి అవన్నీ కూడా ఇన్ దట్ వే స్టడీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ అలానే లైక్ ఆల్ దీస్ పీపుల్ సెడ్ అంటే స్టడీస్ ఈజ్ నాట్ ది ఓన్లీ థింగ్. అది మన లైఫ్లో కూడా సమానంగా వెళ్తూ ఉండాలి. వెరీ గుడ్. గుడ్ నాన్న, వెరీ గుడ్. మీ అందరు చాలా బాగా మాట్లాడారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ ఆల్ అండ్ కీప్ రాకింగ్. లైఫ్లో మీరు అనుకున్నవన్నీ అట్లనే వెళ్ళండి. ఓకే, సో మీరు యు ఆల్ ఆర్ హ్యావింగ్ అ వెరీ గుడ్ వ్యూ. మంచి మీకు ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ మీకు తెలుసు ఏం జరుగుతుందో. సో జస్ట్ గో, ఓకే, గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.